రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రాణభయంతో చదువులు కొనసాగిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో పైకప్పు గోడలు దెబ్బతినడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. 4 రోజుల క్రితమే ఒక తరగతి గదిలో పైపెచ్చు ఊడి ఆయమ్మ మెడపై పడటంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. వర్షం పడితే గదిలో ఉండాల్సిన విద్యార్థులు పైపెచ్చులు ఊడిపడే భయంతో బయటకు రావాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాఠశాల ఆవరణలో కోతుల సంచారం కూడా విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతో పిల్లలను పంపిస్తున్నామని, కానీ వారి భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నూతన పాఠశాల భవనం నిర్మించి విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేను 10th క్లాస్ చదువుతున్నా. మా స్కూల్ పరిస్థితి అస్సలు బాగలేదు. ఇప్పటికీ మా స్కూల్లో చాలా మంది పిల్లల మీద స్లాబ్ పడింది. మొన్ననే రీసెంట్గా మా ఆయమ్మ మీద పడ్డది. ఇక్కడ మెడ మీద చాలా నొప్పి అయింది. హాస్పిటల్కి అప్పుడే వెంటనే తొలకపోయింది. అయితే మస్తు రోజుల నుండి ఆయమ్మ కూడా స్కూల్కి రాలేదు. కాబట్టి మేము చదువుకోవాలా లేదంటే స్లాబ్ మా మీద పడుతుందని భయపడాలా అర్థమవుతలేదు. మా మీద పడితే ఏమో కానీ మాకంటే చిన్న పిల్లల మీద పడితే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని బాధపడుతున్నాం మేము. ప్రభుత్వం మాకు కొత్త స్కూల్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఇంకా బాగా చదువుకుంటాం. అందరూ స్కూళ్ళకు లోపల కూర్చుంటారు. మేము బయట కూర్చుంటే కోతులు విడుదలగా వస్తున్నాయి. పెచ్చులు కింద పడి గాయాలు అవుతున్నాయి. మేడం, టీచర్స్ వాళ్ళకి మాకు కూడా అవుతున్నాయి. మొన్న ఆయమ్మ కూడా అయ్యాయి. అది లోపల పడితే మొత్తం పెచ్చు మొత్తం పడ్డది. నెత్తికి దెబ్బ తాకింది. న్యూ బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం.